అధికారులు రీఅపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ పేరుతో ఏ శాఖల్లో పనిచేస్తున్నారనే లెక్కలు తీస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తొలి రోజే 100 మందికి పైగా ఆఫీసర్ల పేర్లు అందాయి. ఇవి కేవలం కొన్ని శాఖలకు చెందినవి మాత్రమే. ఒక రోజు అదనంగా టైం ఇవ్వాలంటూ ఆయా శాఖల అధికారులు సీఎస్ కు రిక్వెస్ట్ పెట్టారు. దీంతో మిగతా శాఖల నుంచి మరిన్ని వివరాలు అందనున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన ఈ నియామకాలను చూసి సచివాలయ ఉద్యోగులే నివ్వెరపోతున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి పూర్తి స్థాయి వివరాలు అందుతే సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందరి పేర్లు వచ్చిన తర్వాతే వాటి లెక్కలు తేల్చనున్నారా? మొత్తం లెక్క తేలిన తర్వాత వారిని కొనసాగిస్తారా లేక తప్పిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. విరమణ తర్వాత సైతం విధుల్లో కొనసాగుతున్న ఆఫీసర్ల వివరాలను అత్యవసరంగా పంపాలంటూ అన్ని శాఖల సెక్రటరీలు, హెచ్ఓడీలకు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి 2 రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సీఎస్ జారీ చేసిన ఉత్తర్వులతో పదోన్నతులను ఆశిస్తున్న ఉద్యోగులకు ఉపశమనం కలిగినట్టయింది. ఇప్పటికిప్పుడు ఈ వివరాలను సేకరిస్తుండటంతో ఇకపై ప్రభుత్వం వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదే ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నందున ఈ నెల 22 తర్వాత రిటైర్డ్ ఆఫీసర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, రిటైర్డ్ అయిన ఉద్యోగులు మళ్ళీ కొంత నామినేటెడ్ అయ్యి కూడా వాళ్ళు వివిధ హోదాల్లో వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నట్టు గుర్తించింది ప్రభుత్వం. సో దీనికి సంబంధించి వాళ్ళ వివరాలను కూడా సేకరిస్తున్నారు. సో తదుపరి పరిణామం ఎలా ఉండొచ్చు? గుడ్ మార్నింగ్ ప్రియాంక. మొత్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు కావచ్చు, రిటైర్డ్ అధికారులకు కావచ్చు, ఉన్నటువంటి అధికారులకు ప్రాధాన్యత గల పోస్టులు ఇవ్వకుండా లూప్ లైన్లో ఉంచుతూ ఒక వర్గానికి, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులకు, ఐపీఎస్ అధికారులకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తున్నారంటూ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు పదే విమర్శలు చేసింది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే భారీగా మార్పులకు చేర్పులకు శ్రీకారం చుట్టింది. దాదాపు 97కు పైగా మంది నామినేటెడ్, అదేవిధంగా కార్పొరేషన్ పదవిలో ఉన్నటువంటి వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. వారి పదవి కాలం పొడిగింపు అంశాన్ని కూడా వాళ్ళు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా గతంలో సీఎంగా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నటువంటి సందర్భంలో చాలామంది ఐఏఎస్ అధికారులను, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను చీఫ్ అడ్వైజర్లుగా, అదేవిధంగా ప్రభుత్వంలో కీలకమైనటువంటి శాఖల్లో కీలకమైనటువంటి పదవుల్లో కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వారందరినీ కూడా తొలగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 2 రోజుల కిందట వివిధ శాఖలకు సంబంధించి పర్టికులర్గా సీసీఎల్ఏ కావచ్చు, ఫైనాన్స్, అదేవిధంగా ఆర్థిక శాఖతో పాటు ఇతర హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ తదితర కీలకమైనటువంటి శాఖల్లో ఏళ్ల తరబడి రిటైర్మెంట్ తీసుకొని ఏళ్ల తరబడి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాల్లో కొనసాగుతున్నటువంటి వారికి సంబంధించినటువంటి వివరాలు శాఖల వారిగా ఇవ్వాల్సిందిగా 2 రోజుల కిందట అన్ని శాఖలకు సంబంధించినటువంటి కమిషనర్లకు, హెచ్ఓడీలకు, అదేవిధంగా కమిషనర్లకు సిఎస్ శాంతికుమారి లేఖ రాసింది. ఆ లేఖలో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను పొందుపరుస్తూ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. పర్టికులర్గా ఈ 10 ఏళ్ల పీరియడ్లో కీలకమైనటువంటి శాఖల్లో పదవి కాలం ముగిసినప్పటికీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలు చూసుకొని కేటీఆర్ కావచ్చు, కేసీఆర్, హరీష్ రావు, ఇతరత్ర గవర్నమెంట్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల అండదండలు చూసుకొని కొన్ని కీలకమైనటువంటి శాఖల్లో ఏళ్ల తరబడి పదోన్నతి పొందుతూ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకు, ఐపీఎస్ అధికారులకు కీలకమైనటువంటి శాఖలు రాకుండా ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆయా శాఖల వారిగా ఏళ్ల తరబడిగా పేరుకుపోయినటువంటి వారికి సంబంధించినటువంటి వివరాలను 2 రోజుల్లోగా ఇవ్వాల్సిందిగా అన్ని శాఖల హెచ్ఓడీలకు సిఎస్ శాంతికుమారి సర్క్యులర్ జారీ చేశారు. దీనికి సంబంధించి మొదటి రోజు కింద నిన్న ఒక్కరోజే దాదాపు 100 మందికి పైగా వివిధ శాఖల్లో హెచ్ఓడీలుగా, అదేవిధంగా కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి ఒక నివేదిక వెళ్ళింది. మొదటి రోజు 100 మందికి పైగా పేర్లు వెళ్లడంతో ఇవాళ 2వ రోజు కూడా మిగిలిపోయినటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి హెచ్ఓడీలు, కమిషనర్లు, అదేవిధంగా ఇతర హెచ్ఓడి స్థాయి వ్యక్తుల నుంచి కూడా మరింత సమాచారం సేకరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 22 తర్వాత తిరిగి రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే సర్క్యులర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందో ఈ సర్క్యులర్ ఆధారంగా వచ్చినటువంటి వివరాలు పర్టికులర్గా ఇటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండీలో చూసుకుంటే కనుక విస్తుపోయేటువంటి సంఖ్యలో అధికారులు రిటైర్మెంట్ పొజిషన్లో ఉండి కూడా ఇప్పటికీ పొజిషన్లో కొనసాగుతున్నట్లుగా రొనాల్డ్ రోస్ గుర్తించారు. ఆ గుర్తించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే సిఎస్ శాంతికుమార్కి పంపించినట్టు కూడా తెలుస్తుంది. సో వీటన్నిటిపైన ఓవరాల్గా మిగతా
18 శాఖల వారీగా ఉన్నటువంటి వివరాలు, అదేవిధంగా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ తదితర కీలకమైనటువంటి శాఖల్లో ఉన్నటువంటి రిటైర్డ్ అధికారుల వివరాలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి హైదరాబాద్ పర్యటనకు వచ్చిన తర్వాత ఆ అంశంపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ వారిని కనుక కొనసాగించాలా లేకపోతే తీసివేయాలన్నటువంటి అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వారిని తీసివేస్తే కనుక ఖచ్చితంగా కొత్త వారికి అవకాశం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఇటు చాలామంది ఐఏఎస్ అధికారులు ఏళ్ల తరబడి 10 ఏళ్ల పీరియడ్లో కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారులు, పర్టికులర్గా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరినీ కూడా ఈ 10 ఏళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం లూప్ లైన్లో ఉంచి వాళ్ళకు అప్రాధాన్యత గలటువంటి పోస్టులలో నియమించేటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారందరికీ కూడా కీలకమైన శాఖల్లో అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. భారీగా ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది, ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది. కీలకమైనటువంటి శాఖల్లో తెలంగాణ నుంచి పర్టికులర్గా తెలుగు ఆఫీసర్లకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రిటైర్డ్ అధికారుల విషయంలోనూ, రిటైర్డ్ హెచ్ఓడీల విషయంలోనూ 22 తర్వాత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అప్పట్లోగా వివరాలన్నింటినీ సీఎస్ కలెక్ట్ చేసుకుని సీఎం రాగానే సీఎం దృష్టికి విషయాన్ని కూడా తీసుకెళ్లిన తర్వాత వారి స్థానంలో ఎవరెవరిని అకామిడేట్ చేయాలి, శాఖల వారికి ఎవరికి బాధ్యతలు అప్పగించాలంటే అంశంపైన ఒక పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.